గైస్ నెక్స్ట్ ఫేజ్ ఆన్‌బోర్డింగ్, ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఫ్రమ్ యాక్సెంచర్ మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాం. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్‌కి అయితే మే 30థ్ లోపల సర్వే ఫార్మ్‌ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయమని ఇలా మెయిల్ అయితే వచ్చింది. సో, ఈ వీడియోలో మీలో ఎవరన్నా రీసెంట్ బ్యాచెస్ ఎవరైతే రీసెంట్ డ్రైవ్స్‌కి అటెండ్ అయ్యి ఉంటారో లైక్ ఫెబ్, మార్చ్ ఈ టైంలో సో, కొంతమందికైతే ఇప్పుడైతే ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్స్ గురించి ఇలా మెయిల్స్ అయితే వచ్చున్నాయి. లైక్ ఈ వీడియో చేసే టైంకి మెజారిటీ మీకు చాలా మందికైతే వచ్చుంటుంది. ఇంకా ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో, సో ఇంకా మీకు ఇప్పటికి కూడా వీటి గురించి తెలియకపోతే అసలు ఈ సర్వే ఫార్మ్స్ ఏంటి, వీటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని తెలియకపోతే ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు స్టిల్ ఇప్పటికి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో లైక్ బీజీవీ మెయిల్స్ వచ్చేసి ఫర్దర్‌గా ఆఫర్ లెటర్స్ ఇంకా రాలేదు. ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఇంకా రాలేదు. యాక్సెప్చర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో దేని గురించి అనేసి. సో ఈ వీడియోలో యాక్సెంచర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫర్దర్గా మనకైతే 3-4 జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఫ్రమ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్. అండ్ దట్ టు ఈ ఆపర్చునిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2023 నుంచి 2026 వరకు అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేలా అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం గైస్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. ఒక 1 or 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చింది ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే డెఫినెట్గా హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో కిందాక క్లియర్గా డిస్ప్లే అయితే చేశా గైస్. లైక్ మనకైతే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్కి ఇలా మే 30th లోపల సర్వే ఫామ్ సబ్మిట్ చేయమనేసి మే 25th అయితే తనకి మెయిల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ డేట్ ఏదైతే ఉందో మెయిల్స్ వచ్చిన డేట్ ఫ్రమ్ యాక్సెంచర్ ఇవైతే ఫిక్స్డ్ డేట్స్ అయితే కాదు గైస్. ఈ బ్రోక్ అయితే మే 25th వచ్చింది. కొంతమందికి ఇంకా ఎర్లియర్గానే వచ్చిండొచ్చు. వాళ్ళకైతే మే 27th లోపల సబ్మిట్ చేయమని కొంతమందికి వచ్చింది. సో ఇలా మే 20 నుంచి మే 30th లోపల డిఫరెంట్ డేట్స్లో అయితే వచ్చింది. లైక్ వాళ్ళు ఏ బ్యాచ్ కిందకి వస్తారనేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకైతే యాక్సెంచర్ నుంచి మెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే క్లియర్ అయితే చేస్తా ఆన్సర్కి. సో ఎవరైతే ప్రీవియస్గా లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2 నుంచి కానీ లైక్ 3-4 months నుంచి ఇంకా మాకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆఫర్ లెటర్ గురించి కానీ ఫర్దర్గా ఎర్లీ ఆన్బోర్డింగ్ అసెస్మెంట్ కానీ డే 1 ఇలాగ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఫ్రమ్ యాక్సెంచర్ రాలేదు అని వరీ అవుతున్నారో మీరు ఇప్పుడు ఈ బ్రో ఎగ్జాంపుల్ని క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ బ్రోకి నేను చెప్పినట్లు మే 25th అయితే ఈ మంత్ అయితే ఈ సర్వే ఫామ్ రిలేటెడ్ ఎర్లీ ఆన్బోర్డింగ్ అసెస్మెంట్ గురించి మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఈ బ్రోక్ అయితే ఫెబ్ 10th తన ఫేజ్ 2 ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మోర్ దెన్ 3 months అయితే టైం అయితే తీసుకునింది తనకి ఈ సర్వే ఫామ్ రిలేటెడ్ మెయిల్ రావడానికి. సో ఇక్కడ మనకి మోర్ దెన్ 3 months టైం అయితే పట్టింది. దీన్ని ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి ఈ టైం డ్యూరేషన్ గురించి చెప్తున్నానంటే మీలో కూడా చాలామంది బ్రో ఇప్పటికే 3 months అయిపోయింది, 4 months అయింది, బట్ స్టిల్ ఇంకా మాకు ఎటువంటి అప్డేట్ లేదని వరీ అవుతున్నారు. ఈ బ్రోనే మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా మీరైతే తీసుకోవచ్చు. తినకి కూడా మోర్ దెన్ 3 months అయితే పట్టింది వాళ్ళ నుంచి అఫీషియల్ అప్డేట్ రావడానికి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే మీరు అంటిల్ 4 months వరకు కూడా మీరు హోప్ అనేది పెట్టుకోవచ్చు. లైక్ 6 months వరకు కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనవరి లేదు ఫెబ్లో మీకు ఫేజ్ 2కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. దాని తర్వాత కంగ్రాట్స్ మెయిలో వర్క్ డే మెయిలో ఏదో ఒకటి వచ్చింది. దాని తర్వాత బీజీవీ మెయిల్స్ వచ్చింది. ఇప్పటి వరకు రిమైనింగ్ కమ్యూనికేషన్ ఏది రాలేదు అంటే మీరు 4-6 months వరకు కూడా వెయిట్ చేయొచ్చు. 4 months లోపల మీకు అప్డేట్ రావడానికి వెరీ హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే 6 months లోపల కూడా మీకు అప్డేట్ రావడానికి గుడ్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు 6 months కూడా క్రాస్ అయిపోయింది, కూలింగ్ పీరియడ్ కూడా దాటిపోయింది అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. సో అక్కడ మీరు ఇంకా దీని నుంచి మూవ్ అయిపోయి వేరే జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే 6 months తర్వాత కూడా మీరు వెయిట్ చేయడం అంత వర్త్ అయితే కాదు. ఇదే
నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా. బట్ స్టిల్ ఇంకా మీకు 4 months కూడా అవ్వలేదు అంటే డెఫినెట్గా మీరు వెయిట్ చేయండి. మీకు డెఫినెట్గా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ప్రాబబ్లీ ఈ వీడియో చేసే టైంకి మీలో చాలామందికి మెయిల్స్ అయితే వచ్చుంటుంది రిలేటెడ్ టు సేమ్ ఇలాగే లైక్ ఎర్లీ ఆన్బోర్డింగ్ అసెస్మెంట్ అనేసి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నా. ఇప్పుడు 2 reasons అయితే చెప్తా గైస్, దీంతో మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు కానీ ఈ ఫస్ట్ రీజన్లో కానీ ఉంటే సో మీకు అందుకే మోస్ట్లీ డిలే అవుతుంది. లేదు సెకండ్ రీజన్లో అంటే అది వీళ్ళు యాక్సెంచర్ వల్ల డిలే అనేసి మనం క్లియర్గా చెప్పచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా చెప్పా, లైక్ బీజీవీలో మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో మీ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ క్లియర్గా చెక్ చేసి అప్డేట్ చేసి అప్లోడ్ చేయండి అనేసి. సో మీరు కానీ అలాగే అప్డేట్ చేయకుండా అప్లోడ్ చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసి అప్లోడ్ చేయమని మీకు మెయిల్స్ అయితే సెండ్ చేసి ఉంటారు. సో దాని తర్వాత మీరు కొంచెం టైం తీసుకొని దాన్ని అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేసి ఉంటారు. సో నేను ప్రీవియస్ వీడియోలో ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ యాక్సెంచర్ అనేది phase 1 phase 2 థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ప్రాసెస్ బ్యాచెస్ వైజ్గా మాత్రమే జరుగుతుంది. సో వన్స్ మీరు మళ్ళీ అప్డేట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయడానికి మినిమం 15 days అయితే పడుతుంది. ఎందుకంటే మీ వెనుక బ్యాచెస్లో ఇంకా చాలామంది పీపుల్ ఉంటారు. సో వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా నెక్స్ట్ ప్రాసెస్కి పంపించాలి కాబట్టి వాళ్ళదైనంత వరకు మీ వెరిఫికేషన్ అనేది మళ్ళీ హోల్డ్లో అయితే ఉంటుంది. సో దీనివల్ల మెజారిటీ పీపుల్కి అనేది డీలే అయితే అయ్యింది. ఎవరైతే 10 to 20% పీపుల్ ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా కమ్యూనికేషన్ రాకుండా వెయిట్ చేస్తున్నారు. బట్ మెజారిటీ పీపుల్కి లాస్ట్ మంత్ లోపలే లైక్ మే స్టార్ట్ అవ్వడం ముందే వాళ్ళకైతే Day 1 రిలేటెడ్ మెయిల్స్ అయితే వచ్చాయి. సక్సెస్ఫుల్గా మెజారిటీ పీపుల్ ఈ May 20th వాళ్ళ Day 1 అయితే స్టార్ట్ అయితే చేశారు. బట్ ఫ్యూ పీపుల్ ఎవరైతే రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ అప్డేట్ చేసి అప్లోడ్ చేశారో వాళ్ళల్లో మెజారిటీ పీపుల్కి ఇప్పటి వరకు ఇంకా కమ్యూనికేషన్ అయితే రాలేదు. దిస్ ఈస్ ద రీజన్ 1 అని అయితే మీరు అనుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినట్లే యాక్సెంచర్ phase 1 phase 2లో థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని వీళ్ళైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. మీరు కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ వీళ్ళు ఎవ్రీ పీపుల్ని బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటున్నారు. బట్ వీళ్ళైతే కొంచెం కరెక్ట్గా చేయట్లేదని అనుకోవచ్చు. లిటరల్లీ చాలా వరకు డీలే అయితే చేస్తున్నారు. ఎందుకంటే March 1st వీక్లోనే వీళ్ళు phase 3 అనౌన్స్ చేసి ఇప్పటి వరకు కూడా ఇంకా phase 1 phase 2 క్యాండిడేట్స్కి ప్రాపర్ కమ్యూనికేషన్ కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకుండా ఇంకా వాళ్ళని ఆన్బోర్డ్ చేయకుండా ఎంత డీలే చేయడం అనేది డెఫినెట్గా ఇట్స్ దేర్ మిస్టేక్. బట్ ఫస్ట్ రీజన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయ్యింది. సో హోప్ఫుల్లీ మీకు ఈ 2 reasons క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు కానీ ఇంకా స్టిల్ 4 to 6 months టైం పీరియడ్లో ఉంటే డెఫినెట్గా వెయిట్ చేయండి. మీకు వాళ్ళ నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఫర్ షూర్. సో దీని తర్వాత ఇప్పుడు ఎవరైతే ఎర్లీ ఆన్బోర్డింగ్ అసెస్మెంట్ సర్వే ఫామ్ ఫిలప్ చేస్తున్నారో దీని గురించి మీకు ఒక సింపుల్ అండ్ క్లియర్ షార్ట్గా ఓవర్వ్యూ అయితే ఇస్తా. సో ఈ సర్వే ఫామ్ దేని గురించి మిమ్మల్ని ఫిల్ చేయమని చెప్తున్నారు అంటే యూజువల్గా మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ప్రైమర్స్ ట్రైనింగ్ కానీ స్ట్రీమ్స్ ట్రైనింగ్ కానీ ఇలా అయితే ఉంటుంది. సో దాంట్లో మనం పర్టికులర్ డొమైన్ సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ డొమైన్ మనకు అసైన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. వాళ్ళైతే మనకి ర్యాండమ్గా అయితే అసైన్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన ఈ పర్టికులర్ ఇయర్లో తీసుకొచ్చిన ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఏంట్రా అంటే ఈ ఎర్లీ ఆన్బోర్డింగ్ అనే అసెస్మెంట్ అయితే మీరైతే అనుకోవచ్చు. దీంట్లో రిటర్న్ టెస్ట్, దీని తర్వాత కోడింగ్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో మీరు ఈ రౌండ్స్లో దాంతోపాటు వైవా కూడా ఉంటుంది. సో మీరు కానీ దీంట్లో మోర్ దెన్ 65 to 70% స్కోర్ అనేది తెచ్చుకున్నారు అంటే లైక్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రీమ్స్ లైక్ మీకు సర్వే ఫామ్ వచ్చి ఉంటుంది కదా. సో దాంట్లోనే మీరు ఒక పర్టికులర్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఏ స్ట్రీమ్ పైన ఏ డొమైన్ పైన నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ అసెస్మెంట్స్లో 70% కన్నా మంచి స్కోర్ తెచ్చుకుంటే మిమ్మల్ని మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్లోనే ఒక మంచి ప్రాజెక్ట్లో క్విక్గా డిప్లాయ్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు అంటే మీరు కానీ ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు స్టాండర్డ్ ఆన్బోర్డింగ్కి అయితే కన్వర్ట్ అవుతారు. సో అక్కడ మీరైతే మీ డొమైన్ని సెలెక్ట్ చేసుకోలేరు. వాళ్ళు ఇచ్చిన డొమైన్ని మాత్రమే మీరైతే తీసుకోగలరు. దాని తర్వాత మళ్ళీ మీకు అక్కడ ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది అయితే క్లియర్ చేసి ఫర్దర్గా స్టాండర్డ్ ఆన్బోర్డింగ్లోనే మిమ్మల్ని ఆన్బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది ర్యాండమ్ ప్రాజెక్ట్స్లో. సో ఇది దీని క్లియర్ డిఫరెన్స్ గైస్. మీరు కానీ ఇక్కడ ఎస్ అని పెట్టుకున్నారంటే మీరు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, మీరు ఏ డొమైన్లోకి వెళ్ళాలనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక
ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టుకొని మీరు ఒకవేళ అసెస్మెంట్లో క్వాలిఫై అవ్వకపోయినా కూడా మీకు ఏమైతే ఇష్యూ అయితే ఉండదు. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీరు అనుకున్న డొమైన్లో ప్రాజెక్ట్లో మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు. లేదు మీరు ఫెయిల్ అయ్యారంటే కూడా పర్లేదు, అప్పుడు మిమ్మల్ని మళ్ళీ స్టాండర్డ్ ఆన్బోర్డింగ్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు జరిగే నష్టం అయితే ఏమీ లేదు గైస్. సో మీకు క్లియర్గా లైక్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఈ సర్వే ఫామ్ గురించి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ మీరేం తీసుకోవాలి దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. సో దీంతో మనకి యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు క్విక్గా జాబ్ అప్డేట్స్ చూసి ఈ వీడియోని ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. మన జాబ్ ఆపర్చునిటీ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ విప్రో గైస్. వీళ్ళైతే విప్రో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేసి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ హైరింగ్ ప్రాసెస్లో మనకి కంప్లీట్గా 3 రౌండ్స్ అయితే ఉంటాయి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. అండ్ ఈ హైరింగ్ ప్రాసెస్లో మనకి ఎటువంటి కోడింగ్ రౌండ్ అయితే ఉండదు. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని చెక్ చేసి ఎక్స్పైర్ అయ్యే లోపలే మీరైతే అప్లైడ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ గైస్ అప్లై చేసే ముందు క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చదవండి. లైక్ బ్యాక్లాగ్స్ గురించి కానీ పర్సంటేజెస్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఒకసారి క్లియర్గా చదివి అప్లై అయితే చేసుకోండి. సెకండ్ కంపెనీ వచ్చేసి ఫ్రమ్ కాన్సెంట్రిక్స్ గైస్. ఇదైతే కంప్లీట్గా కైండ్ ఆఫ్ కస్టమ్ సపోర్ట్ రోల్, ఈ కైండ్ ఆఫ్ అయితే అనుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే జస్ట్ ఒక బేసిక్ రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో అది కానీ మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారంటే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. సో వీళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ హైరింగ్ సైకిల్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మనకైతే తెలియదు, కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ప్రాబబ్లీ మనకి ఈ ఆపర్చునిటీకి జస్ట్ ఒక 4 to 5 days మాత్రమే ఉంది వెన్ కంపేర్డ్ టు విప్రోకి అయితే ఆల్మోస్ట్ ఇంకా చాలా డేసే ఉన్నాయి అప్లై చేసుకోవడానికి, దానికైతే ఇష్యూ లేదు. బట్ కాన్సెంట్రిక్స్కి ఎక్కువ టైం అయితే లేదు. సో క్విక్గా అయితే అప్లై చేయడానికి ట్రై అయితే చేయండి. అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసి డెలాయిట్ గైస్. డెలాయిట్ అయితే ఈ పర్టికులర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ రైట్ నౌ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం అయితే లేదు. జస్ట్ మీరు కానీ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి. సో ఇక్కడ మీకు నేర్చుకోవాల్సిందల్లా ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్సెల్, దీంతో పాటు పవర్ పాయింట్, దీంతో పాటు ఎస్క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉంటే, కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా బెటర్. సో దీని తప్ప మీకు ఇంకా ఎస్పెషల్లీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాలెడ్జ్ అయితే అవసరం అయితే లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు క్లియర్గా ఇన్ఫర్మేటివ్ అనేది ప్రొవైడ్ చేసా, మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నా గైస్. మీరు కానీ సేమ్ ఇలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.